విద్యాగిరి అడవిలో ఒక సింహం రాజు. తన పిల్ల పుట్టినరోజున అతను జంతువులకు ఆటలు నిర్వహించి బహుమతులు ఇచ్చాడు. అన్ని జంతువులు పాల్గొన్నాయి, కాని ఒక నక్క ఆడలేదు లేదా ఓడిపోయిన వారిని ఎగతాళి చేయకుండా లేదు. నక్క ఆడినట్లయితే అన్ని బహుమతులు గెలుచుకునేదని గొప్పలు చెప్పుకుంది. దాని పావులో ముల్లు పాల్గొనకపోవడానికి కారణమని చెప్పింది. మంత్రిగా ఉన్న ఒక కుందేలు నక్కను గమనిస్తూ ఇతరులను ఎగతాళి చేయడం సముచితం కాదని చెప్పింది. నక్క తన ప్రవర్తనను మార్చుకోనప్పుడు కుందేలు సింహరాజుకు సమాచారం ఇచ్చింది. సింహం నక్కను పిలిచి దాని గాయం ని అంగీకరించి బదులుగా ఆహారం తినే పోటీని ప్రతిపాదించింది. నక్క వెంటనే అంగీకరించింది. అప్పుడు కుందేలు 2 జగ్గుల పాయసం, తీపి వంటకం తెచ్చి పోటీకి ఒక క్రేన్ను ఆహ్వానించింది. జగ్గులలో పాయసం త్వరగా పూర్తి చేయాలనేది నియమాలు. నక్క తన నోటితో పాయసం చేరుకోవడానికి కష్టపడగా క్రేన్ దాని పొడవైన ముక్కుతో దానిని సులభంగా తాగింది. ఇతర జంతువులు నక్కను చూసి నవ్వాయి, మరియు ఓటమి కంటే వాటి నవ్వుతోనే అది ఎక్కువగా బాధించింది. అప్పుడు కుందేలు నక్కకు ఎగతాళి చేయడం బాధాకరం అని, అది ఇతరులను ఎగతాళి చేయడం మానేయాలని సలహా ఇచ్చింది. నక్క తన అనుభవం ద్వారా సత్యాన్ని గ్రహించి అన్ని జంతువులకు క్షమాపణలు చెప్పింది మరియు అప్పటి నుండి ఇతరులను ఎగతాళి చేయడం మానేసింది. కథలోని నీతి ఏమిటంటే, ఇతరులను ఎగతాళి చేయడం ఓటమి కంటే బాధాకరమైనది, మరియు ఇతరులను గౌరవంగా చూసుకోవాలి.